ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యము రక్షణ కాగా, రక్షణ అన్న ఈ ప్రస్థానంలోనే నిత్య జీవము కూడా మనకుంది. ఈ నిత్య జీవం మనకుంటే మనము మన తండ్రితో మాట్లాడాలి, మన యేసయ్యతో మనం మాట్లాడాలి, అంతకంటే ఎక్కువగా తెలుసుకోవాలి. సింపుల్ థింగ్ ఏంటంటే, మ్యాన్ హ్యాస్ దిస్ ఇన్నేట్ క్వాలిటీ ఆఫ్ ఇచ్చింగ్ టు నో సంథింగ్ అబౌట్ సంబడి. దిస్ ఈస్ అన్ ఇచ్చింగ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. అదేంటంటే ఎప్పుడు పక్కన వాళ్ళ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి తెలుసుకోవాలి, ఏదో ఒకటి తెలుసుకోవాలి. నేనంటాను ఇది ఇచ్చింగ్ క్యారెక్టర్ కాదు. దిస్ ఇస్ అ క్వాలిటీ దట్ గాడ్ హ్యాస్ ఇన్స్టిట్యూటెడ్. దిస్ ఇస్ అ క్వాలిటీ దట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ imbibed in you for the very reason of knowing about him. Our job as a believers, our job as a Christians, our job as a body of Christ is to know more about our living God rather than knowing about somebody else. Knowing about somebody else isn't our job, but the very life of us comes from this, that is knowing about God the Father, knowing about our Lord Jesus Christ. And that knowing comes essentially from the Word of God. As good as you go deep into the scriptures and meditate the Word of God day and night, that you get the essence of the gospel, the truths of the scriptures, and that you get a revelation by the leading of the Holy Spirit, by the anointing of the Almighty God. కాబట్టి ఈ దినం నుండి ఇది చేయండి. మీరు ప్రతి వారము మీరు సాక్ష్యాలు కాదు చెప్పాల్సింది, రెవల్యూషన్స్ చెప్పాలి. ఇదిగో నేను ఈ స్క్రిప్చర్ చదివాను, ఈ వర్డ్ చదివాను, ఈ రోజు నేను ఈ రెవల్యూషన్ రిసీవ్ చేసుకున్నాను, దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఈ రెవల్యూషన్ నిత్య జీవము ద్వారా ఇచ్చిన దేవత దేవునికి మహిమ కలుగును గాక అని దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా మీకు మహిమ 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 ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము నాయన. మీ యొక్క అత్యున్నతమైన నామాన్ని బట్టి, మీ యొక్క ఎనలేని నాయన మీ యొక్క సంకల్పాన్ని బట్టి దేవత దేవా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ యొక్క శుభదినాన్ని బట్టి వందనాలు, ఈ మంచి దినాన్ని బట్టి వందనాలు, ఈ మాసంలోని 2వ ఆదివారాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవత దేవా మీరు మమ్మల్ని నాయన ప్రేమించారు, ఎంతగానో ప్రేమించారు నాయన. మీ ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూమి మీదకి మీరు పంపించి నాయన, యేసుక్రీస్తును మా కొరకు నాయన ఇదిగో ప్రాణం పెట్టులాగున తండ్రి మీరు చేశారు. యేసయ్య మీరు మా కొరకు ప్రాణం పెట్టారు నాయన. ఎందుకంటే ఇదిగో తండ్రి నాయన అతి ప్రాముఖ్యముగా నిత్య జీవమును ఇచ్చుటకే, నిత్య జీవము మేము పొందుకొనుటకే, నిత్య జీవమును మేము అనుభవించుటకే, అది పరలోకములో కాదు కానీ ఇప్పుడు ఇక్కడే ఈ భూమిపైనే మిమ్ములను తెలుసుకొనుటకే, మిమ్ములను నాయన చాలా ఇదిగో దగ్గరగా సామీప్యముగా నాయన ఇదిగో తండ్రి నాయన మేము నాయన మీతో సహవాసాన్ని కొనసాగిస్తూ సంబంధ బాంధవ్యాన్ని కలిగి మేము మిమ్మల్ని నాయన లోతుగా తెలుసుకొనుటకు, ఉన్నతమైన రీతిలో మిమ్మల్ని తెలుసుకొనుటకు, మీ యొక్క ఔన్నత్యమును, మీ యొక్క గొప్పతనమును, మీ యొక్క ప్రేమను, మీ యొక్క కృపను, మీ నామమును, మీ నామ ప్రభావమును, మీ యొక్క వాత్సల్యమును నాయన ఇదిగో తండ్రి శ్రేష్టమైన ప్రభావమును మేము తెలుసుకొని అనుభవించుటకే నిత్య జీవమన్న బహుమానమును యేసు నామములో మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ నాయన వాక్యాన్ని విన్న బిడ్డలందరూ కూడా దీనిని గ్రహించి ఈ దినమును నుండి నాయన రక్షణలో నాయన మరింతగా ఎదిగెదురుగాక, ఫలించి అభివృద్ధి చెందిదురుగాక దేవాన్ని బ్లెస్ చేస్తున్నాను ఆయన. ఇదిగో తండ్రి నాయన మీ వాక్యం గొప్పది, మమ్మల్ని చైతన్యపరుస్తుంది నాయన. ఇదిగో మా హృదయమును తెప్పరిల్ల చేస్తుంది, మా ప్రాణమును అది జీవింప చేస్తుంది నాయన. ఇదిగో తండ్రి మమ్మల్ని నూతన పరుస్తుంది దేవాతి దేవ, మమ్మల్ని చిగురింప చేస్తుంది నాయన. ఇదిగో మీ యొక్క ఇదిగో తండ్రి అనుభవపూర్వకమైన జ్ఞానముతో మమ్మల్ని నింపుతూ ఉంది నాయన. మీతో ఎలా సహవాసం చేయాలో, మీతో ఎలాగ నాయన ఇదిగో తండ్రి వ్యక్తిగత సంబంధ బాంధవ్యాన్ని మేము కలిగి ఉండాలో నాయన ఇదిగో తండ్రి నాయన మాకు నేర్పిస్తూ ఉన్నందుకు, మీరు కూడా మాతో సహవాసం చేయుటకు నాయన
ఆయన మాతో ముచ్చటించుటకు సమయాన్ని గడుపుటకు నాయన ఇదిగో తండ్రి ఆశపడుచున్నారు అని నాయన మేము నేర్చుకునేలాగున మీ వాక్యములు నాయన ముందుకు నడిపిస్తున్నందుకు, మీ వాక్యం మాకు నేర్పిస్తున్నందుకు తండ్రి యేసయ్య పరిశుద్ధాత్మదేవ మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ చేతులను ఆయన బిడ్డలందరినీ అప్పచెప్తూ ఈ యొక్క దినాన్ని బ్లెస్ చేస్తూ, మీ బిడ్డలందరినీ బ్లెస్ చేస్తూ, ఇదిగో నాయన వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ, ఇదిగో తండ్రి విశ్వాసి అయిన మీ కుమారులుగా ఉన్న ప్రతి ఒక్కరూ నాయన దీన్ని అనుభవించెదరుగాక, నిత్య జీవను పొందెదరుగాక, అనుభవించెదరుగాక. రక్షింపబడని వారు రక్షింపబడదుగాక, నీ సాల్వేషన్ని రిసీవ్ చేసుకోదురుగాక. దేవాన్ని బ్లెస్ చేస్తూ మరొకసారి మా బిడ్డలందరినీ బ్లెస్ చేస్తూ ఈ వారమంతా సక్సెస్ విక్టరీని పలుకుచు, గుడ్ హెల్త్, హీలింగ్, డెలివరెన్స్ అండ్ ప్రాస్పెరిటీ, లైఫ్, విక్టరీ అండ్ ద పవర్ని యేసు నామములో రిలీజ్ చేస్తూ బ్లెస్ చేస్తున్నాను ఆయన. ప్రతి ఒక్కరి అవసరత లెక్కలు సూపర్ న్యాచురల్ వేలో తీర్చబడునుగాక. ఎందరైతే అనారోగ్యముతో ఉన్నారో యేసు నామములో మీ గాయముల ద్వారా మీరు సిద్ధపరిచిన స్వస్థతను పొంది అనుభవించెదరుగాక, స్వస్థపరచబడదురుగాక, బాగు చేయబడదురుగాక. ఎవరైతే హర్ట్స్ అండ్ పెయిన్స్ తో నాయన వారి హార్ట్లో నాయన బాధపడుతున్నారో అట్టి వారందరూ నాయన మీ యొక్క రక్త ప్రోక్షణము ద్వారా యేసు నామములో హీల్ అయ్యేదరుగాక తండ్రి. మరి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మని నాయకత్వము క్రింద, పరిశుద్ధాత్మని యొక్క ఇన్స్పిరేషన్ ద్వారా, మోటివేషన్ ద్వారా నడిపింపబడదురుగాక. దేవాన్ని బ్లెస్ చేస్తూ కృపాక్షేమములే, నిత్య జీవమే యేసు నామములో మీ బిడ్డల జీవితంలో నాయన నెరవేర్చబడి ఇది వరించునుగాక. దేవాన్ని బ్లెస్ చేస్తూ ఈ యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.